కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు. అసలు ఆయన తగునా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది? ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా? తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్ర బాబుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటే అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు. కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు, తెలంగాణ సాధించిండు కేసీఆర్. మీ అసంటోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు. ఈయన కూడా తుపాకీ పట్టుకొని వెళ్ళిండు. జై తెలంగాణ అంటే ఎవడు రానా జై తెలంగాణ అంటాడని తుపాకీ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు. మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి. కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ తెలంగాణను 10 ఏళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఎన్ను తిట్టినా భరించుదాం, కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో, మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో ఆయన కనబడంగానే టీవీ అన్న బంద్ చేస్తున్నాం, ఛానల్ అన్న మారుస్తున్నాం అంటారు. ఏం మాట్లాడాడు అవి? కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. గా కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు. ఎండాకాలంలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. చెరువులు బాగా చేసిండు. ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్, కట్టలేదా? ఇప్పుడు మనం కూర్చున్న దాని పక్కనే ఇటు దిక్కు పోతే ఊక చెట్టు వాగుంటది, ఇంకో దిక్కు పోతే కందూరు పెదవాగుంటది. 2 వాగుల మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే కేసీఆర్. అంటే చెక్ డ్యాములు కట్టి చెరువులు మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి పనిముట్లు ఇచ్చి వ్యవసాయాన్ని అద్భుతంగా మార్చిండు. అందుకే కేసీఆర్ను రైతు సీఎం కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఏమంటారు? బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంటారు. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం ఆయన గా పేరు తెచ్చుకున్నాడు ఏడాది లోపల. ఎవడన్నా ప్రజలకు మేలు చేయాలి, నోరిప్పితే బూతులే. ప్రజలకు ఏం పని చేసినావు? నీ ఏడాది పాలన అయింది. నీ ఏడాది పాలనలో ఎన్ని ఎగబెట్టినావు, ఎన్ని అమలు చేసినావో చెప్పాలి కదా. వృద్ధులకు 4000 పింఛన్ అన్నావు, ఇచ్చినావా? ఇచ్చినాడే? 4000 పింఛన్ ఇయ్యలే. మహిళలకు 25,000 అన్నాడు, అది ఇయ్యలే. రైతు భరోసా 15,000 అన్నాడు, అది ఇయ్యలే. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, అది ఇయ్యలే. చివరికి ఇండ్లు అన్నాడు, ఇయ్యాలి వరకు ఒక ఇల్లు కట్టలే. కూలగొట్టింది తప్ప ఒక ఇల్లు అయితే కట్టలే. హైదరాబాద్ లో మూసి అని హైడ్రా అని గరీబోల ఇల్లు కూడా కొట్టింది తప్ప ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలే. అంటే అన్ని ఎగబెట్టుడే. 6 గ్యారెంటీల్లో ఇల్లు రాలేదు, చేయూత రాలేదు, మహిళలకు మహాలక్ష్మి రాలేదు, విద్యార్థి భరోసా కార్డు రాలేదు. ఏది కూడా నువ్వు చేసిన పాపాన పోలే. అందుకే నేను ఎక్కడో మాట్లాడుకుంటున్నా, నువ్వు అన్ని ఎగబెట్టినావు. ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం బిడ్డ అని చెప్పినాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా నీకు యాదికి రావాలి కనుక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాం, నీ ఎంబడినే పడతామని చెప్పినాం. ఇలా ఆ రకంగా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మొన్న వచ్చిండు కురుమూర్తి జాతరకు, నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత అద్భుతం చేస్తున్నా, నా అంతే ఒకటి చేస్తలేడు అన్నాడు. ఏం చేసినావు నువ్వు? ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం మొట్టమొదటి ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మంజూరు చేసిన మొదటి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరే కోర్టులలో కేసులు వేసి భూసేకరణ రాకుండా చేసి కాళ్ళ కట్టెలు పెట్టి ప్రాజెక్టును మీరు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు. నిజంగా ఇవాళ అంతా అయిపోయింది పని. నువ్వు గట్టిగా చేస్తే ఒక్క 2 నెలలు 3 నెలలు గట్టిగా పని చేస్తే మొత్తం నార్లాపూర్ కానీ ఏదుల కానీ వట్టెం కానీ కరువైన రిజర్వాయర్లు నింపచ్చు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. 4 నెలల పని లేదు, గట్టిగా చేస్తే 3-4 నెలల పని ఉండదు గంతే. కానీ నువ్వు ఏడాది నుంచి సమయం వృధా చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా ఈ జిల్లాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్ని నీళ్లు పోయినాయా సముద్రంలో? మొన్న ఎప్పుడైనా వచ్చినాయా శ్రీశైలంలో ఎన్ని నీళ్లు? ఈసారి శ్రీశైలంలో దాదాపు 3 నెలలు 4 నెలలు మత్తడి దుంకి గేట్లు ఓపెన్ చేసి
ఇవాళ శ్రీశైలం పొంగి పొర్లి సముద్రంలో పోయినాయి నీళ్ళన్నీ. నువ్వు నిజంగా గట్టిగా పనిచేస్తే ఇవాళ అన్ని రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉండే. మనకు వట్టెంలో కరివెనలో నీళ్లు ఉంటే అసలు భూగర్భ జలాలు పెరిగి బ్రహ్మాండమైన పంటలు పండే అవకాశం ఉండే. నువ్వు పాలమూరుకు మరి నిజంగా మేలు చేసినవా కీడు చేసినవా ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించు.